ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జానీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిఎస్సిలో అత్యంత కీలకమైన రెండు అంశాలను మనం చూద్దాం. అవి ఏంటంటే ఒకటి కంటెంట్, రెండు మెథడాలజీ. మనకి డిఎస్సి 80 మార్క్స్ ఉంటుందండి. అంతేకాకుండా టెట్ వెయిటేజ్ అనేది 20 మార్క్స్ ఉంటుంది. అంటే ఈ 80 మార్క్స్లో ఆల్మోస్ట్ 60 మార్క్స్ అనేవి ఈ కంటెంట్ నుండి, ఈ మెథడాలజీ నుంచి వస్తాయి. కంటెంట్ 40 మార్క్స్ ఉంటుంది. అంటే తెలుగు వచ్చేసరికి మీకు 8 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 4 మార్క్స్ అనేవి మెథడాలజీ ఉంటుంది. అదేవిధంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా కంటెంట్ అనేది 8 మార్క్స్ ఉంటుంది, మెథడ్ 4 మార్క్స్ ఉంటుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ఈ కంటెంట్ అనేది స్టార్ట్ చేయరు. చాలామంది ఏం చేస్తుంటారంటే జీకే కానీ, పిఐఈ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అవి స్టార్ట్ చేస్తుంటారు. అవి స్టార్ట్ చేయడం వల్ల టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. మనం మొదటిగా స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే కంటెంట్. ఈ కంటెంట్ అనేది కింగ్ ఆఫ్ డిఎస్సి అంటారు కంటెంట్ని. ఎవరైతే కంటెంట్ క్షుణ్ణంగా అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్, ప్రతి సబ్జెక్టు క్షుణ్ణంగా లైన్ టు లైన్ చదివితే జాబ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కంటెంట్ అనేది చాలా ఎక్కువగా లైన్ టు లైన్ చదవాలి. మన కంటెంట్ ఒకటే 40 మార్క్స్ వస్తుంది, అర్థమైందండి. ఆ తర్వాత మెథడాలజీ అనేది 20 మార్క్స్ ఉంటుంది. మనకి ట్రై మెథడ్ ఉంటుందండి. ట్రై మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రై మెథడ్ని విడివిడిగా చదవకూడదండి. సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఈ 3 కలిపి ట్రై మెథడ్ అంటాం మనం. ఈ ట్రై మెథడ్ని కలిపి చదవాలి. కలిపి చదివితేనే మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 3 కూడా సిమిలర్గా ఉంటాయి. అందుకని ఇవి కలిపి చదవాలి. తర్వాత తెలుగు మెథడ్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది. ఈ 5 మెథడ్లు కలిపి మనకి 20 మార్క్స్ వస్తాయి. మన డిఎస్సిలో ఎస్జిటి పోస్ట్ మన సెలక్షన్లో ఉంచేది ఈ 2 టాపిక్సేనండి. 80 మార్క్స్కి ఆల్మోస్ట్ 60 మార్క్స్ అనేవి మన చేతిలో ఉంటాయి మనం చదువుకుంటే. కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక కంటెంట్ స్టార్ట్ చేయరు, చాలా ఎక్కువ ఉంది కదా అనుకుంటారు. మొట్టమొదటిగా మనం డిఎస్ చదువుతున్నప్పుడు స్టార్ట్ చేయాల్సింది కంటెంటే. నేను మీకు చెప్పినట్టు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే టెక్స్ట్ బుక్లను ఎక్కువగా చదువుతారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. మనకి టైం లేదు, డిఎస్సి నోటిఫికేషన్ తొందరలో వచ్చింది, ఒక 45 డేసే టైం ఉందనుకుంటే అప్పుడు మీరు మార్కెట్లో దొరికే ఏదో ఒకటి పబ్లికేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఎస్ఎన్ టెస్ట్ కూడా చాలా బాగుంటుంది, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఉంటుంది, అది చదవాలి. లేదు మనకి టైం ఉంది, ఇప్పటి నుంచే మనకి టైం ఉందనుకుంటే మీరు కంటెంట్ టెక్స్ట్ బుక్లు మాత్రమే చదవండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి సబ్జెక్టు, ప్రతి లెసన్ లైన్ టు లైన్ చదవాలి. ఎగ్జాంపుల్కి మనం 7th క్లాస్లో ఇప్పుడు తెలుగు తీసుకున్నాం అనుకోండి, తెలుగులో ఉన్న కంటెంట్ చదువుకోవాలి. అదేవిధంగా దీంతో సిమిలర్గా గ్రామర్ ఉంటుంది, వ్యాకరణం, అర్థాలు, నానార్థాలు, సందులు, సమాసాలు ఇవన్నీ చదువుకోవాలి. టెక్స్ట్ బుక్ వెనకాల మనకి ఖాళీలను పూరించండి, లేదంటే ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయండి. ఈ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి కూడా మనం పెన్సిల్ తీసుకొని వాటిని మనం క్లియర్ చేసుకుంటే, రాసుకుంటూ ఉంటుంటే మనకి ఈ సబ్జెక్ట్ మీద చాలా అవగాహన వస్తుంది. అలాగే చేయాలండి. మనం 7th క్లాస్ మొత్తం చదివాం, దాని తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రాసుకోవాలండి. ఈ సబ్జెక్టు, ఈ కంటెంట్ మనకి ఎంతవరకు అర్థమైంది, 7th క్లాస్ తెలుగులో నేను ఎంతవరకు చదువుకున్నా, ఆ తర్వాతే మీరు వేరే బుక్కి వెళ్ళాలి. ఆ విధంగా కంటెంట్ మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు క్షుణ్ణంగా చదివితే మీకు జాబ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలామంది చెప్పాను కదండి, జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ ఇటువంటి స్టార్ట్ చేస్తారండి. ఆ సబ్జెక్టులు అనేవి చాలా అర్థం కాదు మీకు. అటువంటప్పుడు ఇవి స్టార్ట్ చేయొద్దండి. మీరు కంటెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మీరు చదువుతున్నప్పుడు కంటెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీకు మీ సెలక్షన్ ప్రాసెస్లో ఈ 2 సబ్జెక్టులు వెళ్ళలేనంటి మార్కులు వస్తాయి. మీకు ఇప్పుడు తెలియదు, వీటి వాల్యూ ఇప్పుడు తెలియదు. ఒకసారి మీరు పేపర్ చూసిన తర్వాత ఈ కంటెంట్ కానీ, మెథడాలజీస్ కానీ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ బిట్లు వచ్చినప్పుడు మీకు కలిగే ఆనందం చెప్పలేం, ఇది చదివిన వాళ్ళకి. అదేవిధంగా మెథడాలజీ నేను చెప్పినట్టు మీకు ట్రై మెథడ్ ఉంటుందండి. ట్రై మెథడ్ కలిపే చదవాలి. తర్వాత లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది, వాటిని కూడా చదవాలి. ఈ ట్రై మెథడ్, ఈ కంటెంట్ చదివిన వాళ్ళకి ఆల్మోస్ట్ 60 మార్క్స్లో మీకు 50 మార్క్స్ ప్లస్ రావాలండి. అప్పుడు మాత్రమే మీరు సెలక్షన్ ప్రాసెస్లో ఉంటారు. మీరు మామూలుగా చదివేస్తే 1 మంత్ 2 మంత్ చదివేస్తే జాబ్ రాదండి. ఇంతకుముందు జాబ్ చదివిన వాళ్ళందరూ కూడా లాంగ్ టైం ప్రిపరేషన్ చేసిన వాళ్ళకే, అదేవిధంగా కంటెంట్ చదివిన వాళ్ళకే జాబ్స్ వచ్చాయి. మీరు ఒకసారి చూడండి, మీ పక్కన ఎవరిని ఉంటే అడగండి,
ఎవరన్నా లాస్ట్ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళని అడగండి, చాలామంది చెప్తారు మేము కంటెంట్ బాగా చదివాం అని చెప్తారండి. మీరు కూడా ఈ కంటెంట్ అదేవిధంగా ఈ మెథడాలజీస్ అనేవి బాగా చదివి ఫ్యూచర్లో మీరు డిఎస్సి సాధించి ప్రభుత్వ స్కూళ్ళల్లో మీరు ఎస్జిటీలుగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చేరవేస్తానండి కంటెంట్ రూపంలో కానీ, అదేవిధంగా ఆ డిఎస్సి ఇన్ఫర్మేషన్ కానీ, టెట్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర వస్తుంది. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.